వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. పద్మాక్షి లక్ష్మిపై అతిపెద్ద ప్లాన్ని వేయబోతూ ఉంటుంది. లక్ష్మిని ఇక ఎలాగైనా చంపేయాలని, విహారికి ఖచ్చితంగా తన కూతురు మాత్రమే భార్యగా శాశ్వతంగా ఉండాలని, ఎవ్వరికీ ఏ డౌటు రాకుండా ఒక పాములు పట్టే అతనితో మాట్లాడుతూ ఉంటుంది. నేను చెప్పినట్టు నువ్వు ఆ కాలసర్పాన్ని తీసుకొచ్చావా అని అంటుంది. తీసుకొచ్చానమ్మగారు. ఈ కాలసర్పం ఎవరినైనా కాటు వేసింది అంటే వాళ్ళని ఎవరు బ్రతికించలేరు. కానీ ఆ కాలసర్పానికి ఖచ్చితంగా ఆ మనిషి వస్తువు తెలియాలి అని అంటారు. ఇదిగో అది వేసుకున్న ఓని అని చెప్పి ఇక లక్ష్మి వేసుకున్న ఓనీని ఇస్తుంది ఇటువైపు పద్మాక్షి. అయితే మేడం, ఈ రాత్రికే సొంగలు కక్కుకొని చస్తారు అని చెప్పి ఇక ఆ పాములు పట్టే అతను పద్మాక్షికి మాట ఇస్తారు. పద్మాక్షి అక్కడి నుండి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా ఊరి జనాలందరూ పొలాల దగ్గరికి వస్తారు. పొలాల్లో పురుగులు విపరీతంగా వస్తూ ఉంటాయి. ఇక సేంద్రియ వ్యవసాయం అని చెప్పి విహారీ బాబు చెప్పారు. కానీ ఇప్పుడు మన పొలాల్లో పురుగులు వచ్చేశాయి. ఇక సేంద్రియ వ్యవసాయం కాదు, అసలు వ్యవసాయానికే గతి ఉండదు. ఇప్పుడు ఊళ్ళో పొలాలన్నిటికీ ఈ పురుగులు వ్యాపించేస్తాయి. ఆ బాబు మనల్ని కాపాడుతాను అన్నారు. కానీ మన భూముల్ని తీసుకొని, మన పొలాలను తీసుకొని ఇలా సర్వనాశనం చేస్తున్నాడు అని చెప్పి ఊరి జనాలు గగ్గోలు పెడుతూ ఉండగా లక్ష్మీ విహారీ అక్కడికి వస్తారు. పొలాలన్నీ పరిశీలిస్తారు. చూడండి, మీకు నేను మాట ఇచ్చాను, సేంద్రియ వ్యవసాయం చేసి అధిక రేట్లకి ఇక మనం ఈ పంటని పండించి మీకు లాభాలు ఇస్తానన్నాను. ఇప్పుడు పంటకి పురుగులు వచ్చాయి. నష్టం నేను పడతాను, మీరు పడద్దు. అలాగే కావాలని ఈ ఊళ్ళో కుట్రలు చేస్తున్నారని నాకు అర్థమైంది. వాళ్ళ కుట్రల్ని అరికట్టి మీ వ్యవసాయం మీకు చక్కగా పండించి ఇచ్చే బాధ్యత నాది. మీరు కంగారు పడద్దు అని చెప్పి ఇక విహారీ లక్ష్మి వాళ్ళకి మాట ఇస్తారు. ఇటువైపు వీర్రాజు తన కొడుకు అమ్మిరాజు, నాన్న ఇదేంటి ఊళ్ళో వాళ్ళు ఆ విహారీగాడు ఏది చెప్తే అది నమ్మేస్తున్నారు అనగానే, నిజమే కదరా, మనం తాగుబోతోళ్ళం. ఏదైనా పని చేస్తే నాశనం చేస్తాం కానీ బాగు చేయం కదా. ఈ ప్లాన్ ఫ్లాప్ అయితే పోయింది, ఇంకొక ప్లాన్ వేద్దాంలే, పదరా పద అని చెప్పి వీర్రాజు తన కొడుకు అమ్మిరాజుని తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా పద్మాక్షి అంబిక దగ్గరికి వస్తుంది. అక్క, ఆ విహారీ లక్ష్మి ఇద్దరు ఈ ఊరు నుండి కదలరక్క, మన సహస్ర జీవితం నాశనమైనట్టే అనగానే, అది కాదే, ఆ దేవుడు లక్ష్మిని పైకి పంపించబోతున్నాడు అనగానే, అయ్యో అక్క, అది మామూలుది కాదు అని చెప్పి అంటుంది ఇక అంబిక. సర్లేవే, నేను దాని సంగతి చూస్తాను, కానీ నీకొక విషయం చెప్పాలి అని అంటుంది పద్మాక్షి. ఏంటక్క? మనం అక్కా చెల్లెలం, మన మధ్య ఏదైనా దాపరికాలుంటాయా చెప్పక్క అని అంటుంది అంబిక. చూడు అంబిక, నువ్వు నా చెల్లెలివే, నీకు పెళ్ళి కాలేదు, మగరాయిల్లా ఈ కుటుంబం కోసం ఆలోచిస్తూ ఉంటావు. నేను ఇంటికి పెద్దదాన్ని, మన కుటుంబం పరువు ప్రతిష్ట, డబ్బు ఇలా అన్ని హోదాలు ఉన్నాయి. నాకు సహస్ర ఒక్కతే, కానీ సహస్రకి యాక్సిడెంట్ అయ్యింది కదా అని అంటుంది. అవును, ఇప్పుడు కోలుకుంటుంది కదక్కా అనగానే, లేదే, సహస్రకి యాక్సిడెంట్లో గర్భసంచిని తీసేశారు అని అంటుంది ఇక పద్మాక్షి. ఒక్కసారిగా అంబిక షాక్ అవుతుంది. అక్క, నువ్వు చెప్తున్నది నిజమా అని అంటుంది. అవునే, అందుకే ఆ లక్ష్మి వల్లే ఇదంతా జరిగింది అనగానే, లక్ష్మి ఏం చేసిందక్క అని అంటుంది. దాన్ని చంపాలనుకున్నాను, కానీ ఆ యాక్సిడెంట్లో సహస్ర కరెక్ట్గా అదే ఆటోలో ఎలా కూర్చుందో తెలీదు. సహస్రకి ఈ పరిస్థితి రావడానికి కారణం ఆ లక్ష్మినే అనగానే, అక్క, అది చాలా దూరం వెళ్ళిపోయిందన్నమాట. అలా అయితే దాన్ని చంపేయాలి కదా అనగానే, మన చేతులకి మట్టి అట్టకుండా దాన్ని చంపేయాలి. చూడు అంబిక, ఈ విషయం ఎవరికి తెలియకూడదు అనగానే, అక్క, నేనెలా తెలియచేస్తాను, కానీ సహస్రకి పిల్లలు పుట్టరని మన ఇంట్లో వాళ్ళకి తెలిస్తే
ఖచ్చితంగా విహారికి వేరే పెళ్లి చేస్తారు. ఈ ఇంటి వారసుడి కోసం అమ్మా నాన్ననే తప్పించిపోతున్నారు. అదిగో ఆడపిల్లల జీవితం ఇలా ఉంటుందని నేను పెళ్లి చేసుకోలేదు అనగానే, లేదే, సహస్ర ఈ ఇంటి కోడలిగా శాశ్వతంగా ఉండాలి. తనకి పిల్లలు పుట్టేలా మనమే ఏర్పాట్లు చెయ్యాలి. తను కనకపోయినా తన పిల్లల్ని, విహారి పిల్లల్ని తన పిల్లల్లాగే మనం చెయ్యాలి. దీనికోసం నేను అన్ని ఏర్పాట్లు సిటీలో చేస్తాను. త్వరగా ఇక్కడున్న ఈ సేంద్రియ వ్యవహారం కార్యక్రమాలు పూర్తయ్యాక సిటీలో దానికి నేను ముహూర్తం పెడతాను అని అంటుంది పద్మాక్షి. అవునక్క, ఈ మధ్య చాలామంది సరోగసి ద్వారా అనగానే, నాకు తెలిసే, నేనేం చేయాలో నాకు తెలుసు, కానీ ఆ లక్ష్మీ పీడ విరగడవ్వాలి అంతే అని చెప్పి పద్మాక్షి వెళ్ళిపోతుంది. ఇదంతా సహస్ర వినేసి కుప్ప కూలిపోతుంది. తన పొట్టని చూసుకొని, అంటే యాక్సిడెంట్ చేసింది అమ్మనా? ఆ యాక్సిడెంట్కి నేను బలయ్యానా? దేవుడు నాకెందుకు ఇంత శాపం ఇచ్చాడు? ఈ ఇంటి వారసుని ఇవ్వాలని, బావకి దగ్గరవ్వాలని అనుకుంటే ఇలా అయిందా? నేను నేను పిల్లల్ని కనలేనా అని చెప్పి పాపం ఘోరంగా ఏడుస్తూ ఉంటుంది సహస్ర. ఇక కాదాంబరి, భక్తవచ్చలం అందరూ సహస్ర రూమ్ దగ్గరికి వెళ్తారు. సహస్ర డోరు వేసుకొని ఏడుస్తూ, నేను చచ్చిపోతాను చచ్చిపోతాను అని చెప్పి అరుస్తూ ఉంటుంది. ఇంతలో లక్ష్మి, విహారి చేరుకుంటారు. సహస్ర డోరుతే అని చెప్పి డోరు కాళ్ళతో తన్ని ఓపెన్ చేస్తారు విహారి. ఎందుకీ నా బ్రతుకు? ఎంతగానో ఇష్టపడిన నువ్వు నాతో పాటు ఉండకుండా, కనీసం నాతో మాట్లాడకుండా ఎక్కడెక్కడికో వెళ్తావు. అదిగో ఆ పరిదానికి ఏదైనా కష్టమైతే ఎక్కడున్నా వస్తావు. ఎందుకు బావా? నాకు ఈ జీవితం ఎందుకు? అందుకే నేను చచ్చిపోతాను అనగానే, పద్మాక్షి, విహారి, ఎందుకురా? ఎందుకు నా కూతురి జీవితాన్ని ఇలా నాశనం చేశావు? అమ్మ సహస్ర, ఎందుకు నువ్వు వీడి కోసం ఎందుకు తాపత్రయపడతావు అని అంటుంది పద్మాక్షి. అమ్మా, నా మెడలో బావ 3 ముళ్ళు వేశాడు. బావ నాకు సొంతం, నా భర్త. కానీ బావ ఎప్పుడు నన్ను భార్యగా చూసుకోవటం లేదు. నిజం చెప్పాలంటే ఇలాంటి బ్రతుకు ఒక బ్రతికేనా అని అంటుంది. ఇంతలో కాదాంబరి అలాగే భక్తవచ్చలం, అమ్మ సహస్ర, ఈ ఊరు వచ్చి వాడు కొన్ని పనులు చేస్తున్నాడు కదా అనగానే, అమ్మమ్మ, తాతయ్య, మీ మనవడు కాబట్టి బావ ఎన్ని తప్పులు చేసినా మీరు మాత్రం కాముగానే ఉంటున్నారు. కానీ నాకు మాత్రం నచ్చటం లేదు అనగానే, సహస్ర, నేనేం చేయాలి? నీ జీవితంలో నేను వస్తాను అనుకోలేదు, కానీ అనుకోకుండా ఇలా జరిగింది. నీ జీవితం బాగుండాలి అంటే నీకు నేను విడాకులు ఇస్తాను అని అంటారు విహారి. బావా అంటే విడాకులిచ్చి ఏం చేస్తావు అని అంటుంది. చూడు సహస్ర, నాకు నేను చెప్పలేని పరిస్థితుల్లో, ఇబ్బందుల్లో ఉన్నాను. నువ్వు అర్థం చేసుకో అనగానే, అంటే బావా ఇక్కడే ఉండి నువ్వు ఇదిగో ఈ లక్ష్మి చెప్పినవన్నీ విని తలాడిస్తూ ఈ పల్లెటూరులోనే మొత్తం జీవితం అంతా గడిపేసే బావా. నీకు భార్యని గుర్తు కూడా లేదు కదా అని అంటూ ఉంటుంది సహస్ర. ఇంతలో లక్ష్మి, సహస్రమ్మ, మీరేమీ బాధపడద్దు, విహారీ గారికి మీరంటే చాలా ఇష్టం అనగానే, నోరు ముయ్యవే, ఇంకా ఏం చెప్పడానికి వచ్చావు? నీకు మాకు ఏంటి సంబంధం? ఈ ఇంటి పని మనిషిగా ఈ ఊరు వచ్చినప్పుడు ఈ ఊళ్ళోనే ఉండవే అని అంటుంది. ఇక సహస్ర, ఇటు యమునమ్మ, చూడమ్మా సహస్ర, అలా మాట్లాడద్దు, విహారీ నీ గురించి ఆలోచిస్తాడు అని అంటూ ఉంటుంది. ఇక అందరూ ఎవరికి వారు బాధపడుతూ ఉంటారు. అర్ధరాత్రి అవుతుంది. ఇక అందరూ ఎవరి గదుల్లో వాళ్ళు నిద్రపోతూ ఉంటారు. అక్క, సహస్రకి పిల్లలు పుట్టరు అనింది. కానీ విహారీ కోసం అక్క చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. విహారీ జీవితంలో ఎవరైనా ఉన్నారా? ఆ లక్ష్మి విహారీ జీవితంలోకి ఎంట్రీ ఇచ్చిందా అని చెప్పి అంబిక ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో వీర్రాజు తన కొడుకు అమ్మిరాజు ఇటువైపు అంబికకి ఒక ప్లాన్ చెప్తారు. ఆ లక్ష్మి ఖచ్చితంగా విహారీ కోసం, ఈ ఊరి కోసం చాలా ఐడియాలు ఇస్తుంది. దాన్ని తప్పుడు దానిలాగా చిత్రీకరించాలి. అందుకే నువ్వేం చేస్తావంటే, తని బట్టల్ని అంటే లక్ష్మీ బట్టల్ని నువ్వు కట్టుకొని అర్ధరాత్రి వేళ మా అమ్మిరాజు దగ్గరికి వచ్చి మాట్లాడు సిస్టర్. అప్పుడు ఖచ్చితంగా
లక్ష్మిని తప్పుడు దానిలాగా నేను చిత్రీకరిస్తాను. ఊరి పంచాయతీలో నా కొడుకుతో తిరుగుతుందని చెప్పి దాని పరువు తీస్తాను అని అంటారు వీర్రాజు. తప్పకుండా అన్నయ్య, నేను ఈరోజే అది ఖచ్చితంగా తన బట్టల్ని బయటే ఆరేసింది, ఇదిగో కట్టుకుంటున్నాను అని చెప్పి ఇక లక్ష్మి బట్టల్ని వేసుకుంటుంది అంబిక. ఇక కావాలని ఇటు అమ్మిరాజు దగ్గరికి వచ్చి ఇకలు పక్కపక్కలు నవ్వుతూ ఉంటుంది. కొంతమంది ఊరి జనాలందరూ ఈ లక్ష్మి ఏంటి వీర్రాజు కొడుకుతో మాట్లాడుతుంది అని చెప్పి అర్ధరాత్రి వేళ చూస్తూ ఉంటారు. ఇంతలో అంబిక ఇక లక్ష్మి లంగావాణిలో మళ్ళీ ఇంటికొచ్చేసరికి ఇటువైపు పద్మాక్షి పెట్టించిన ఆ కాలనాగు కరెక్ట్గా లక్ష్మి రూంలోకి వస్తూ ఉంటుంది. లక్ష్మి వేసుకున్న బట్టలు అంబిక వేసుకోవడంతో అంబికకి కాటు వేసి ఆ కాలనాగు వెళ్ళిపోతుంది. అంబిక ఘోరంగా అరుస్తూ ఇక ఏం చెయ్యాలో అర్థం కాక స్పృహ కోల్పోయి నోటిలో సొంగలు కక్కుతూ ఉంటుంది. అర్ధరాత్రి వేళ అంబికని హుటాహుటిన హాస్పిటల్కి తీసుకుని వస్తారు. అంబికకి కాలనాగు కాటు వేయడంతో 24 గంటల్లో తను ఖచ్చితంగా చనిపోతుంది. ఈలోపు శివ అనుగ్రహతో ఆ పైనున్న శివునికి అఖండ జ్యోతిని సమర్పిస్తే ఖచ్చితంగా ఆ కాటుని ఆ పరమేశ్వరుడు ఆ విషయాన్ని లాక్కుంటాడని పురాణాల్లో ఉంది. ఖచ్చితంగా ఆ కాలనాగు విషయం వెంటనే వెనక్కి రావాలి అంటే ఆ శివుని ఆగ్రహ కావాలి అని చెప్పి అక్కడున్న పోచమ్మ అందరూ చెప్పడంతో ఇక ఇటువైపు పద్మాక్షి, ఇదేంటి నేను చేసిన తప్పుని నాకే చుట్టుతుంది, ఇటు సహస్ర విషయంలో నేనే చేశాను, ఇప్పుడు అంబికకు కూడా ఈ సర్పం కాటు ఎలా వేసింది, అసలు లక్ష్మీ బట్టల్ని వాడికిచ్చాను కదా, కానీ కరెక్ట్గా అంబికనే ఆ కాలసర్పం ఎలా కాటు వేసింది, ఈ లక్ష్మిని ఎవరు కాపాడుతున్నారు, అసలు ఈ లక్ష్మి ఏంటి అని చెప్పి పద్మాక్షి ఇక లక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య అంబిక పోరాడుతూ ఉంటుంది. ఇక ఊరంతా ఈ ఊరు మీరు వచ్చినందుకు ఊళ్ళో అంతా బాగున్నా మీ కుటుంబానికి ఏదో ఒకటి జరుగుతుంది, అటు సహస్రమ్మకి విహారీ బాబుకి ఇప్పుడు అంబికమ్మకి అనుకోకుండా ప్రమాదాలు జరిగాయి, అలాగే ఈ ఊరి మంచి కోసం శివదీక్ష చేస్తున్నారు, అలాగే అఖండ జ్యోతిని ఆ కొండపైకి ఎక్కి ఎవరు అఖండ జ్యోతిని వెలిగిస్తే ఈ దీపావళి ముందు పౌర్ణమి జ్వాలలు విరజిల్లుతూ ఉంటే ఖచ్చితంగా ఈ ఊరికి మంచి జరుగుతుందని అప్పట్లో అన్నారు, ఇప్పుడు చేసేవారు ఎవరుంటారు అని చెప్పి పోచమ్మ అనగానే లక్ష్మి అంటుంది, నేను చేస్తాను, ఈ ఊరు కోసం అంబికమ్మ బ్రతకడం కోసం ఖచ్చితంగా శివునికి వేడుకుంటాను, కటిక దీక్ష పొందుతాను, అఖండ జ్యోతిని వెలిగిస్తాను అని అంటుంది లక్ష్మి. నువ్వెవరివే చేయడానికి అని అంటుంది పద్మాక్షి. అమ్మ, మన ఇంటి కోసం అనే కాదు ఈ ఊరి కోసం అంబికమ్మ కోసం నేను చేస్తున్నాను అని చెప్పి దీక్ష పూని శివుడికి అభిషేకం అలాగే అఖండ జ్యోతిని వెలిగిస్తుంది కనక మహాలక్ష్మి. ఇక అంబిక మరి ఏం జరుగుతుందో అంబిక జీవితంలో, అంబిక మారబోతుందా లేకపోతే అంబిక కరెక్ట్గా పద్మాక్షి ఇచ్చిన ప్లాను తనకి వర్కౌట్ అయ్యిందని కుమిలిపోతుందా, లక్ష్మి తన్ని కాపాడింది కాబట్టి లక్ష్మికి ఫేవర్గా ఇకపై అంబిక ఉండబోతుందా అన్నది రానున్న రోజుల్లో రాబోతుంది. ఈ రివ్యూ ఇక్కడితో ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.